పౌరసత్వ సవరణ బిల్లుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును రేపు లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ముస్లిమేతరులకు భారత పౌరసత్వం లభించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. 2016లో ఈ బిల్లును తొలిసారి పార్లమెంటులో ప్రవేశపెట్టగా దీని సంయుక్త పార్లమెంటరీ సంఘం విచారణకు పంపారు. చిన్నపాటి సవరణలు మినహా బిల్లును యథాతథంగా లోక్సభలో ప్రవేశపెట్టేందుకు జేపీసీ అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో తిరిగి రూపొందించిన పౌరసత్వ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదించింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో మైనార్టీలుగా ఉన్న హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారతదేశ పౌరసత్వం లభించాలంటే భారత్లో వారు కనీసం 12 ఏళ్లు నివాసం ఉండాలన్నది నిబంధన. దానిని తాజా బిల్లు 6 ఏళ్లకు కుదిస్తోంది. సరైన ధ్రువపత్రం లేకపోయినా 6 ఏళ్లు నివసిస్తే పౌరసత్వం ఇస్తారు. 2014లో భాజపా ఎన్నికల హామీల్లో ఇది భాగంగా ఉంది. అయితే ఇది 1985 అసోం ఒప్పందాన్ని నిర్వీర్యం చేస్తోందని ఈశాన్య రాష్ట్రాల్లో అనేక వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ ఒప్పందం ప్రకారం 1971 తర్వాత భారత్లోకి ప్రవేశించిన ఏ విదేశీస్తుడైనా మతంతో సంబంధం లేకుండా వారిని తిప్పి పంపాల్సి ఉంటుంది.